లేపాక్షి టెంపుల్. ఇది బెంగళూరుకి వెళ్తుంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది ఇది. సో ఇది చిన్నప్పుడు లేపాక్షి బుక్స్ అని కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు ఆ దారిలో వెళ్తుంటే అలా లేపాక్షి అని బోర్డు కనిపిస్తే వెళ్ళి చూసి ఫోటోలు తీయడం జరిగిందనమాట. సో ఇది నేను రీసెంట్గా హంపి వెళ్ళాను. అక్కడ ఉన్న టెక్నాలజీ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కొంచెం మ్యాచింగ్ అవుతుంది. ఇది పిల్లర్స్ విషయంలో. పిల్లర్స్ చూడండి, చిన్న చిన్న పిల్లర్స్ ఉన్నాయి కదా సైడ్కి, అవి కొంచెం సౌండ్స్ చేస్తాయి అన్నమాట, తబలా లాగా. ఇక్కడ శివలింగం ఇది చాలా అన్ని పెద్ద సైజులో ఉన్నాయి. అక్కడ కూడా నరసింహస్వామి విగ్రహం ఉంటుంది పెద్దది. ఇక్కడ సేమ్ అక్కడలాగే ఈ స్టోన్ని, కొండపైన ఉన్న ఆ స్టోన్ని కట్ చేసి ఈ పిల్లర్స్ అన్నీ కూడా చేశారు. చాలా బాగుంది చూడడానికి. మళ్ళీ ఆ పిల్లర్స్ పైన కూడా విగ్రహాలు ఉన్నాయి, దేవుళ్ళ విగ్రహాలు. చెప్పాలంటే ఇది ఒక మంచి టెంపుల్ అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో పాతకాలంలోకి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది నాకైతే. కానీ అది చాలా బాగుంది, చాలా అమేజింగ్ అసలు ఆ విగ్రహాలు. అది కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ వీళ్ళు అప్పట్లాగా చేయలే, కొంచెం మారిపోయింది. అక్కడ కింద మట్టి అదంతా ఉంది, మనం చెప్పు లేకుండా తిరగాల్సి ఉంటుంది లోపల. కానీ అంత కొంచెం నీట్నెస్ అనేది చేస్తే ఇంకా బాగుండేది. కొన్ని చోట్ల అవి డ్యామేజ్ కూడా ఉంది. స్టిల్ ఉన్న వరకు అయితే చాలా బాగుంది. ఇది మండపం అన్నమాట. అంటే అప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు అలాంటివి ఏమన్నా జరిగేదో తెలియదు. అంటే పూజలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఆ మంటపంలో జరుగుతాయి. సేమ్ ఇదే హంపిలో మెయిన్ రోడ్ పైన పెద్ద నంది విగ్రహం ఉంటుంది. అది ఏషియాలోనే పెద్ద నంది విగ్రహం. నేను వెళ్ళేటప్పుడు కనిపించింది. సో ఈ టెంపుల్ మాత్రం మొత్తం బండ పైనే ఉంటుంది. కింద ఇదొక చిన్న కొండ అన్నమాట. టెంపుల్కి కొద్ది దూరంలోనే కొండ పైన గరుడ పక్షి విగ్రహం ఉంది. ఇది చాలా బాగుంది.